హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు దేవీస్ హోమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? 4-5 రోజులు అయిపోయింది వీడియో పెట్టి. బాగా జలుబు దగ్గు ఉండటం వల్ల వాయిస్ కూడా రాలేదు చెప్పడానికి. అందుకని నేను వీడియో తీయలేకపోయాను, పెట్టలేకపోయాను. ఈసారి ఈ వీడియో అంతా వచ్చి మీకు ఇవి బ్రేస్లెట్స్ అండి. ఇవి బీడ్స్ అన్నీ ఇంతకుముందు మీరు చూసిన ఇవి, వాటిల్లోనే రకరకాల మోడల్ బ్రేస్లెట్స్ అనమాట. ఇవి విడివిడిగా నేను చూపిస్తాను. వీటి ప్రైజ్లో అన్నీ విడిగా చూపిస్తాను. చూడండి, అన్నీ డిఫరెంట్ మోడల్స్ అనమాట. బాగుంటాయి. అంటే రిస్ట్ సైజుని బట్టి మనం అడ్జస్ట్మెంట్, కొన్ని అయితే అది హుక్ ఉంటుంది కాబట్టి 4 రింగ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని మన రిస్ట్ సైజ్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇంతకుముందు మీరు చూసిన బీడ్స్ ఇవి షుగర్ బీడ్స్ అన్నీ పెట్టాం కదా. లైట్ పింక్, మధ్యలో అయితే చిన్నది ఒక హైడ్రో బీడ్స్, చిన్నది ఒక్కొక్కటి అదనమాట. అంటే దానికి ఆ లుక్ బాగుంటుంది అలా వేస్తే. చైన్ కూడా అప్పుడు అలానే వేసాము. ఈ హుక్ వచ్చి 4 రింగ్స్ ఉంటాయి కదా, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మామూలుగా బ్రేస్లెట్ అంటే 7.5 ఇంచెస్, అంటే మామూలుగా నార్మల్గా అది ఉంటుందండి. కొంచెం రిస్ట్ ఇంకా పెద్దది అనుకుంటే పెంచుకోవచ్చు, ఇంకా తక్కువ ఉందనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇది మామూలుగా 4 రింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అవుతుంది. ఇది మీరు ఒకవేళ ఇవి మీకు కావాలనుకున్నప్పుడు మీ రిస్ట్ కరెక్ట్గా మీరు కొలుచుకొని చూసుకొని దానికంటే కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా నాకు చెప్తే అలా మేము మేకింగ్ చేసి ఇస్తాము. ఇది వచ్చి మీకు 250 పడుతుందండి ఇది. ఓకే, ఇది శాండ్ స్టోన్ అండి. మెజర్స్ అయితే ఇంచుమించు అన్నీ అవే 7.5, 7 అలానే ఉంటాయి. మీరు అడ్జస్ట్ బట్టి లెంగ్త్ ఇది బట్టి చేసుకోవచ్చు. 4 రింగ్స్ దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇది వచ్చి కింద ఒక డ్రాప్ లాగా అనమాట కింద. ఇది కూడా శాండ్ స్టోన్దే. ఇది కూడా అంతే 250 పడుతుంది. ఓకే, ఈ లెంగ్త్ అయితే సేమ్ అండి, అన్నీ ఒకటే లెంగ్త్. మీరు కావాలంటే అడ్జస్ట్ చేసి మీరు చెప్పటమే. ఇది తులిప్స్ మీకు తెలుసు కదా, కింద అది అలా ఒక డ్రాప్ అనమాట. సెంటర్లో రెస్ట్కి ఇటువైపు వేలాడుతూ ఉంటుంది. అది ఒక స్టైల్. బ్రేస్లెట్ అంటేనే అలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి మల్టీ లైన్స్ రింగ్స్. ఇది వచ్చి మీకు వచ్చి 200 పడుతుంది. ఓకే, ఇది వచ్చి బ్లాక్ మోనాలిసా అండి. ఈ మధ్య కొంచెం బ్లాక్ బీడ్స్ కాళ్ళకి చేతులకి అలా పెట్టుకోవడం, బ్రేస్లెట్ కానీ అని ఇవి యాంక్లర్స్ కానీ పెట్టుకోవడం బాగా ట్రెండ్, ఫ్యాషన్ అయిపోయింది కదా. అలాగే ఇది ఇంతకుముందు వేసినట్టు మోనాలిసా. ఇది వచ్చి పెరల్ క్లాస్ప్. ఇంతకుముందు బ్రేస్లెట్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను, అది మీకు ఇంతకుముందు కూడా చూపించాను ఎలా ఓపెన్ చేయాలనేది. మధ్యలో వేసింది వైట్ పాలిష్ బీడ్స్ అండి. మనం గోల్డ్ బీడ్స్ లాగానే ఇవి వైట్ అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఉంటుందండి, 300. ఎందుకంటే క్లాస్ప్ వచ్చి కాస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇవి పంప్కిన్ బీడ్స్ అండి. దీనికి వచ్చి గోల్డ్. ఇందాక మనం చూసినప్పుడు ఒకటి స్టీల్ బాడీ కదా, ఇది గోల్డ్ కలర్ అనమాట. ప్యార్లు అయితే మంచి ప్యార్లేనండి. క్లాస్ప్ అంటే మంచిదే ఇస్తాడు జనరల్గా. ఇది హుక్ లాగా ఉంటుంది కదా క్లాస్ప్ అంటే, మీకు తెలుసు కదా. ఇవి పంప్కిన్ బీడ్స్ రెడ్ అనమాట. ఇది వచ్చి 250 పడుతుంది. లెంగ్త్లు అయితే అన్నీ అంతేనండి, 7.5. అంటే 7.5 ఇన్ ద సెన్స్ నేను అంటే స్కేల్ మీద డైరెక్ట్గా పెట్టినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఉంటుంది. అది రౌండ్ తిరిగినప్పుడు మళ్ళీ లెంగ్త్ కొంచెం లావ్ అయితే కొంచెం టైట్ ఉంటే చూసుకోవాలి, అది చూసుకుంటే తెలుస్తుంది. కర్బూజాలోనే పింక్ అండి. ఇది వచ్చి సెంటర్ వచ్చి కొంచెం డోల్కి వేసాము, అంటే కొంచెం ఒక లుక్ స్టైల్ కొంచెం మార్పు కోసం అని చెప్పి. ఇది కూడా లెంగ్త్ సేమే, 250. ఇది కూడా అంతే. ఇంతకుముందు మనం చైన్ పెట్టాం కదండి, కొంచెం ఒక ఎలిఫెంట్ కలర్గా ఆ షేడ్గా ఉంటుందని. ఇవి వచ్చి కొంచెం చిన్న సైజ్, 3mm సైజ్ అనమాట. ఇందాకటివన్నీ 6mm ఆ సైజు కదా. ఇది అందుకనే 2 లైన్స్ ప్లస్ స్టీల్ క్లాస్ప్ అనమాట. ఇది 2 లైన్స్ ఇది ఉన్నప్పుడు ఇది 300 పడుతుందండి. ఇప్పుడు అదే ట్రెండీగా అట్లా వేసుకొని జీన్స్ ఏ వేసుకున్నా కానీ, టాప్స్ అట్లా ఏది వేసుకున్నా ఇలాంటివి కొంచెం బాగా తొందరగా మ్యాచ్ అయిపోతుంటాయి అన్నమాట. ఇవి వైట్ బీడ్స్ అండి. ఇవి మంచి చూడటానికి, అంటే పర్ల్స్ కాదు కానీ అలా బాగా షైనీగా బాగుంటాయి. ఇవి కూడా బాగుంటాయి. ఇంతకుముందు వీటితో చైన్ పెట్టాం మనము. ఇది వచ్చి ఇది కూడా అంతే లింక్స్ అవి ఉంటాయి కాబట్టి. ఇది వచ్చి మీకు
కావాలంటే ఇది వచ్చి ఇయర్ సెట్ చూడండి, ఇలా బ్రేస్లెట్ ఇయర్ సెట్ ఈ మధ్య అలా పెట్టుకుంటున్నారు. అలా కావాలంటే ఇప్పుడు నేను పెట్టిన వెయిట్లకైనా ఇట్లా ఇయర్ సెట్ కూడా చేసుకోవచ్చు. శాంపిల్గా 1-2 పెట్టాను, చూపిస్తాను. అంటే షుగర్ బీడ్స్ కూడా చేశాను, అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చి మీకు వచ్చి ఇయర్ సెట్తో సహా అయితే 350 పడుతుంది, లేకపోతే 250 అండి. ఓకే, ఇది వచ్చి కర్బూజానేనండి, బాటిల్ గ్రీన్. ఇది కూడా సేమ్ లెంగ్త్, సేమ్ వచ్చి అదే ప్రైస్. ఓకే, వైట్ మెటల్ బీడ్స్ అండి, బాల్స్. ఇది కర్బూజా అనమాట. మనం గోల్డ్లో ఎలాగో ఇలాగే దీంట్లో కూడా ఉంటాయి. ఇది మళ్ళీ ఉంటాయా కలరు ఎక్కువ రోజులు ఉంటే ఇదంతా అడగండి. మెయింటెనెన్స్ గోల్డ్ అంతా ఇవి కూడా అంతే, వైట్ మెటల్ బీడ్స్ అనమాట. ఇది వచ్చి ఈ హుక్ మీకు ఇంతకుముందు తెలుసు కదా, ఇది వచ్చి మనకి 200 పడుతుంది. ఓకే, ఇట్లోనే ఒక వేరే డిజైన్, ఇందాకది కర్బూజా అయితే ఇది మామూలు, ఇది ఇలా డిజైన్ అనమాట. ఇది సెంటర్ వచ్చి వైట్ ఉంది, బ్లాక్ది ఈ స్టోన్ బాల్ కదా, సీజెడ్ బాల్ అని ఇంతకుముందు మనం చూపించాం కదా, అదే. ఇందాకటిది ఏమో ఫిష్ వైర్తో వేసాము, ఇది వచ్చి మామూలు థ్రెడ్డే మనం వేసేవాళ్ళు, ఎక్కువ లైన్స్ వేసేదన్నమాట. ఇది కూడా ఇందాకటి ప్రైజ్, సేమ్ ప్రైస్. నేను చెప్పినట్టుగా ఈ ఇయర్ సెట్ ఇలా చేసుకోవచ్చండి. చేసుకుంటే ఇది అయితే ఇంకో 100 యాడ్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, ఒట్టి ప్లాస్టిక్ బీడ్స్ అనమాట, మామూలు హుక్కు. ఇది అంటే నేను మీకు డిఫరెన్సియేషన్ కోసం, ఇవి నా దగ్గర ఎక్కువ లేవు, ఏదో ఒక దాన్ని చూపించాలని నేను 1-2 ఉంటే చూపిస్తున్నాను. ఇది వచ్చి ఓన్లీ 50 రూపీస్ పడుతుందండి. అంటే ఏం లేదు, యూజ్ అండ్ త్రో. ఇందాకటివన్నీ క్వాలిటీ బీడ్స్. ఓకేనా.